పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సెయింట్ మేరీ స్కూల్ వద్ద ఘటన కలకలం రేపింది. ట్రావెల్స్ బస్సులో మంటలు రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన ప్రయాణికులు పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రయాణికులు మాట్లాడుతూ ఈ బస్సు నరసాపురం నుండి హైదరాబాద్ వెళుతుందని, మొదట్లోనే ఏసీ ఆన్ చేయమని చెబితే ఏసీ ఆన్ కాకపోవడం, ఒక్కసారిగా బస్సులో పొగ రావడంతో భయభ్రాంతులకు గురయ్యామన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది బస్ ఏమో నాగాలాండ్ రిజిస్ట్రేషన్ బస్ ఉంది. సో భీమవరం దగ్గరికి రాగానే సడన్ గా బస్ దగ్గర స్పార్క్స్ వచ్చేసాయి. లోకల్స్ అలర్ట్ చేశారు. లోకల్స్ అలర్ట్ చేయడం వల్ల ఈ బస్ డ్రైవర్ వెంటనే బస్ ఆపేశాడు. బస్ లోపలికి స్మెల్ బాగా వచ్చింది. బస్ లోపల స్మెల్ బాగా రాగానే కింద దిగిపోయాను. కింద దిగిపోగానే అక్కడ ఉన్న బయట వాళ్ళు చూసి బస్ కి మంటలు వచ్చేసాయి, మీరు బస్ చాలా డేంజర్ గా ఉంది, చూసుకోండి అని చెప్పారు. సో మేము బస్ దిగి చూడంగానే బస్ దగ్గర కొంచెం కింద బ్లాక్ గా అయిపోయి ఉంది. సో అప్పుడు మాకు డౌట్ వచ్చేసింది. సో మనం రీసెంట్ గా చాలా యాక్సిడెంట్స్ చూసాము. ఏసీ బస్ లో చిన్న స్పార్క్ వస్తే బస్ మొత్తం క్షణాల్లో తగలబడిపోతుంది. సో ఆ భయంతో మేము ఏం చేసామంటే మాకు ఇంకో బస్ రిప్లేస్ చేయండి అని చెప్పాము. ఇనిషియల్ గా వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చాము, మామూలుగా ప్రాబ్లం ఏంటో చెప్తారు అని. సో టైం ఇవ్వగానే వాళ్ళు కొంచెం రూడ్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాము, మీరు వెళ్ళిపోండి అని అన్నారు.